నెక్స్ట్ క్వశ్చన్, ఐ సెడ్ ఈ విల్ రైట్ ఏ లెటర్. నేను చెప్పాను అతను మీకు లెటర్ రాస్తాడు అనేసి. సో ఇది సెడ్ కదా, సెడ్ అంటే ఏంటి, పాస్ట్ టెన్స్లో ఉంది అంటే ఇది కరస్పాండింగ్ పాస్ట్ టెన్స్కి వెళ్ళాలి. విల్ కాస్త వుడ్ అయిపోవాలి. ఇక్కడ చూడండి వుడ్ అన్నిట్లలో సేమ్ ఉంది. సో నో ఇష్యూస్. ఇంకా నెక్స్ట్ చూసాం మనం. నెక్స్ట్ ఏం చెప్పొచ్చు మనము, అతను మీకు లెటర్ రాస్తాడు అనేసి విల్ కాస్త వుడ్ అయిపోవాలి. సో ఇక్కడ వుడ్ చూడండి, ఐ సెడ్ ఈ వుడ్ రైట్ ఏ లెటర్ అంటే ఐ సెడ్ ఈ వుడ్ రైట్ ఏ లెటర్. ఇక్కడ చూడండి రోట్ అన్నది వచ్చింది. రోట్ అనేది ఏంటి, ఇది టెన్స్ చేంజ్ అవుతుంది అంటే రైట్ కాస్త రోట్ అవ్వదు. ఇక్కడ ఈ ఓన్లీ విల్ ఉందా, ఈ విల్ ఉందా, ఈ విల్ కాస్త వుడ్ అవుతుంది అంతే, మిగతాదంతా సేమ్ ఉంటుంది. సో ఇక్కడ ఇది టెన్స్ చేంజ్ అయింది, రోడ్ పాస్ట్ టెన్స్కి వెళ్ళింది, ఇది తీసుకోవద్దు. అంటే ఇక్కడ హ్యావ్ ఉంది, హ్యావ్ రావద్దు మనకి, తీసుకోవద్దు. ఓన్లీ విల్ ప్లేస్లో వుడ్ రావాలి. నెక్స్ట్ ఐ వుడ్ రైట్ ఏ లెటర్. నేనేం చెప్పాను, ఐ సెడ్ ఈ వుడ్ రైట్ ఏ లెటర్. అతను రాస్తాడన్నాను, నేను రాస్తానలేను కదా. సో ఇక్కడ ఐ ఉన్నది కదా, ఇది కూడా క్యాన్సిల్ చేసేసాను. అంటే రైట్ ఆన్సర్ వచ్చేసి ఇది. ఐ టోల్డ్ దట్ ఈ వుడ్ రైట్ ఏ లెటర్. అయితే మీరు అడగొచ్చు, మేడం టోల్డ్ అని రావాలి అంటే మీరు కంపల్సరీ ఇక్కడ ఆబ్జెక్ట్ ఉండాలి అని అన్నారు కదా అనేసి. ఎస్ అది కరెక్ట్, కానీ కొన్నిసార్లు ఎక్సెప్షనల్ కేసెస్లో టోల్డ్ కూడా రాస్తాము. అండ్ మోర్ ఓవర్ మన ఆప్షన్స్ ప్రకారం కూడా ఇక్కడ సెడ్కి కరెక్ట్ ఆప్షన్ లేదు. సో అందుకని చూస్తున్నాం, ఒకసారి ఆప్షన్స్ కూడా చూడాల్సి ఉంటుంది మనం. ఓకే, నెక్స్ట్ ఈ సెడ్ అతను చెప్పిండు ఐఎమ్ లివింగ్ టుడే. లివింగ్ టుడే అంటే నేను ఈరోజు వెళ్ళిపోతున్నాను అంటున్నాడు. ఈ సెడ్ ఐఎమ్ లివింగ్ టుడే, ఇది పాస్ట్ టెన్స్ కదా. సో ఇది కూడా కరస్పాండింగ్ పాస్ట్ టెన్స్కి వెళ్ళాలి. సో ఐఎమ్ లివింగ్ అంటే పాస్ట్ టెన్స్కి వెళ్ళేసి వాజ్ లివింగ్ అలా రావాలి. ఇక్కడ చూడండి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి వెళ్ళాలి. ఇక్కడ చూడండి ఇది టుడే ఉంది కదా, ఇప్పుడు నేను చెప్పేటప్పుడు టుడే అంటే అప్పుడు ఎప్పుడో చెప్పేటప్పుడు టుడే, కానీ ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉన్నప్పుడు టుడే. దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్కి తీసుకెళ్ళినప్పుడు దట్ డే అని చెప్పాలి. టుడే కాస్త దట్ డే అని చెప్పాలి. సో ఇక్కడ టుడే ఉంది అండ్ ఈజ్ లివింగ్ ఉంది అంటే ప్రజెంట్లో ఉంది కాబట్టి ఇది మనకి రైట్ ఆన్సర్ కాదు. వాజ్ లివింగ్ చూద్దాము, అది వాజ్ లివింగ్ అది కూడా చూద్దాము. ఇది కూడా వాజ్ బీయింగ్ లెఫ్ట్, ఇక్కడ టెన్స్ చేంజ్ అయిపోయింది, బీయింగ్ వచ్చేసి పాసివ్ వాయిస్కి వెళ్ళిపోతుంది, ఇది కూడా కాదు. అంటే ఈ రెండిట్లలో మనము ఆప్షన్స్ చూడాలి. ఇక్కడ చూడండి ఈ సెడ్ దట్ ఈ వాజ్ లివింగ్ దట్ డే, ఈ సెడ్ దట్ ఐ వాజ్ లివింగ్ దట్ డే. ఇక్కడ మనకేంటి ఈ సెడ్ ఐఎమ్ లీవింగ్ అంటే అతను చెప్పిండు నేను వెళ్ళిపోతున్నా అనేసి. మనం ఏం చెప్తాము చెప్పేటప్పుడు ఈ సెడ్ దట్ ఈ వుడ్ అంటాం కదా, అని లేదంటే ఈ వాజ్ అంటాము, అతను కదా వెళ్తున్నది. సో అలాంటి టైంలో ఈ అనాలి, ఐ అనొద్దు, మనం వెళ్ళట్లే కదా. సో ఈ సెడ్ దాట్ ఈ వాజ్ లివింగ్ దట్ డే, అతను ఆ రోజు వెళ్ళిపోతున్నానని చెప్పాడు అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఇంతే చూసాము. ఒకవేళ మీకు ఈ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేదైనా టాపిక్ మన ఛానల్ ద్వారా డిస్కషన్ జరగాలి అనుకుంటే, అంటే ఏదైనా టాపిక్ పైన డిస్కషన్ జరగాలి అనుకుంటే మీరు నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి, చూద్దాము ఆ టాపిక్కి ప్రయారిటీ ఇవ్వడానికి ట్రై చేద్దాము. ఓకే, టిల్ దెన్ బాయ్ బాయ్, థ్యాంక్ యూ.